భౌతిక వస్తువుల పట్ల ఎలా తక్కువగా ఆకర్షితులవ్వగలం? There's a secret. You see, we had to depend on the mercy of Guru and Krishna. గురువు కృష్ణుల కృపపై ఆధారపడి ఉండడమే రహస్యం. So many things that they're strong enough, they can resist Maya on their own. Then it's very difficult. చాలా విషయాలున్నాయి. నేను మాయను నా అంతట నేను ఎదుర్కొనగలను అని భావిస్తే అప్పుడు అది చాలా కష్టతరం అవుతుంది. మనం ఉన్నతమైన రుచిని పెంపొందించుకోవాలి. ఉన్నత రుచి కలిగి ఉంటే అధమ రుచి పట్ల ఆకర్షితులము కాము. And a friend tells you come to another restaurant. If that has better food, then you give up the old restaurant. What's the no big problem? శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్యులతో ఈ విధంగా అన్నారు. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మంచి ఆహారం ఉన్న వేరొక రెస్టారెంట్లో కలుద్దాము అన్నప్పుడు మీరు ఆ పాత రెస్టారెంట్ని విడిచి వెళ్ళడానికి అప్పుడు అది పెద్ద సమస్యగా అనిపించదు. So now everyone thinks that this material happiness is so important. Even we want to stop it, we can't. We are very much attracted. ఇప్పుడు అందరూ భౌతిక ఆనందమే చాలా ముఖ్యమని అనుకుంటున్నారు. దానిని పట్ల చాలా ఆకర్షితులు అవుతున్నారు. దానిని ఆపాలన్నా ఆపలేము. But if you get a higher taste, మీరు గనుక ఉన్నత రుచి అలవర్చుకున్నట్లయితే, if you get a higher happiness, ఉన్నతమైన ఆనందం పొందిన, then you can become detached from the lower happiness. అధమమైన ఆనందం నుండి ఆసక్తిని కోల్పోతారు. So that's why we're trying to help you. You have to chant Hare Krishna to get this higher happiness. అందుకే మీకు మేము సహాయం చేయాలనుకుంటున్నాము. మీరు హరే కృష్ణ మంత్రాన్ని జపించండి మరియు ఉన్నత ఆనందాన్ని పొందండి. Different steps, 8 levels of devotional service. భక్తియుక్త సేవలలో 8 స్థాయిలు ఉన్నాయి. Starting from Shraddha, faith. శ్రద్ధ నుంచి మొదలై Satsanga, from associating with devotees. సాధు సాంగత్యం అంటే భక్తులతో సాంగత్యం. Bhajana Kriya, that's a devotional activity. భజన క్రియ అనగా భక్తియుక్త సేవలు. Artha Nivritti, తరువాత అనర్థ నివృత్తి, getting free from the unwanted habits and qualities. అంటే అనవసరమైన గుణాలు స్వభావాల నుండి విడిపడడం. So it's a gradual process. కానీ అది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. Then we reach Nishtha, ఆ తరువాత మనం నిష్ఠా స్థాయికి చేరుతాం, where we're fixed in our devotion. అప్పుడు భక్తిలో స్థిరపడతాం. Then from there the next level is Ruchi. ఆ తర్వాత వచ్చే స్థాయి రుచి. So from that level, from Nishtha, we become very steady in our devotional service. కావున ఆ స్థాయి నుండి నిష్ఠ నుండి తమ భక్తియుక్త సేవలలో స్థిరంగా ఉంటారు. When we have Ruchi, we're even more fixed. మనకు రుచి కలిగినప్పుడు మనం ఇంకా స్థిరంగా ఉంటాము. Then after that, the Shakti, we get attached to Krishna. ఆ తర్వాత ఆసక్తి, మనం కృష్ణుడి పట్ల ఆసక్తి కలిగి ఉంటాము. Bhava, which is ecstatic love for Krishna. ఆ తర్వాత భావ అనగా కృష్ణుడి పట్ల పారవస్యంతో కూడిన ప్రేమ. From there is the next level is Prema. అక్కడి నుండి తరువాత స్థాయి ప్రేమ. Prema is the 9th level, that's postgraduate. ప్రేమ అనేది 9వ స్థాయి, అంటే ఉన్నత పట్టభద్రత. So gradually we go step by step, and as you get up higher and higher in devotional service, you become more and more detached from Maya. ఆ విధంగా మనం ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు క్రమంగా వెళతాము. భక్తియుక్త సేవలలో పైకి వెళ్లే కొద్దీ మాయ నుండి ఎక్కువగా విడిపడతాము. Then you can do your activities but in a detached way. అప్పుడే మీ యొక్క కర్మలను ఆసక్తి లేకుండా చేయగలుగుతారు.